వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని డిస్కస్ చేయబోతున్నాం. అదేమిటంటే ప్రపంచంలో ఎన్ని మహాసముద్రాలు ఉన్నాయి, ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయి, ఎన్ని ఇంపార్టెంట్ సముద్రాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేమిటంటే ప్రపంచంలో చాలామందికి 7 ఖండాలు ఉన్నాయని తెలుసు. ఎన్ని ఖండాలు? 7. మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. 5 మహాసముద్రాలు. 5 మహాసముద్రాలు. అవే కాకుండా కొన్ని సముద్రాలు కూడా ఉన్నాయి. కొన్ని సముద్రాలు అయితే సముద్రాలకి మహాసముద్రాలకి ఉన్నటువంటి తేడా ఏంటంటే మహాసముద్రాలు అనేవి చాలా పెద్ద వాటర్ బాడీస్ని కలిగి ఉంటాయి. ఈ సముద్రాలు కూడా మహాసముద్రాల్లో భాగాలే. కానీ ప్రపంచం అంతా కూడా ఇక మన కన్వీనియంట్ కోసం ఏం చేసిందంటే మహాసముద్రాల్లో కొన్ని భాగాల్ని సముద్రాలుగా విడదీసింది. ఇది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. 7 ఖండాలు ఏమిటంటే 7 ఖండాలు మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. అది మొదటిది అంటే పెద్ద సైజు నుంచి చిన్నదానికి మనం చూసుకున్నట్లయితే మొదటిది ఆసియా ఖండము. ఆసియా, ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే ఏషియా అని పిలుస్తారు. రెండో ఖండం ఏంటంటే ఆఫ్రికా ఖండము. ఆఫ్రికా. ఆఫ్రికా దీన్ని మనం ఆఫ్రికా ఇంగ్లీష్లో కూడా దీన్ని ఆఫ్రికా అనే పిలుస్తారు. మూడవ అతిపెద్ద ఖండం ఏంటంటే మనకి ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా. ఉత్తర అమెరికా అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఉత్తరాన్ని నార్త్ అంటాం కాబట్టి నార్త్ అమెరికా. నార్త్ అమెరికా. నెక్స్ట్ ఇంపార్టెంట్ 4వ ఖండము సౌత్ అమెరికా. అంటే దీన్ని దక్షిణ అమెరికా అని పిలుస్తాం. దక్షిణ అమెరికా. దీన్ని సౌత్ అమెరికా అని పిలుస్తూ ఉంటాం. 5వది మనకి ఏంటంటే అది అంటార్కిటికా. అంటార్కిటికా. కానీ దీనిలో గమ్మత్ ఏంటంటే ప్రపంచంలో మనుషులు లేనటువంటి ఖండము. పరిశోధన నిమిత్తం మాత్రమే ఇక్కడ కొంతమంది అక్కడ జీవిస్తున్నారు. పరిశోధన చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు. ప్రపంచంలోనే అత్యధిక మైనస్ టెంపరేచర్ యొక్క ఉష్ణోగ్రత ఉన్నటువంటి ప్రాంతం ఇదే. -88 అబౌవ్ కూడా ఒకనొక టైంలో ఇక్కడ నమోదైంది. చాలా డేంజరస్ ఖండం అది. 6వది ఏంటంటే మనకి యూరప్ ఖండము. యూరప్ ఖండం. దీన్ని ఇంగ్లీష్లో లేకపోతే తెలుగులో ఐరోపా అని, ఇంగ్లీష్లో యూరప్ అని పిలుస్తూ ఉంటారు. లాస్ట్ ఖండం ఏంటంటే ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియాకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? చాలా ప్రత్యేకతని కలిగి ఉంది ఆస్ట్రేలియా. ఎందుకంటే ఇది ఒక దేశము, ఒక ఖండము, ద్వీపము అని కూడా పిలుస్తారు. అంటే ఐలాండ్గా కూడా దీన్ని పిలుస్తుంటారు. ఇవి ఖండాలు. మరి మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయంటే 5 ఉన్నాయి. అవి మర్చిపోకూడదు. ఏంటంటే మొదటిది పసిఫిక్ మహాసముద్రము, రెండవది అట్లాంటిక్ మహాసముద్రము, మూడవది హిందూ మహాసముద్రము, 4వది అంటార్కిటిక్ మహాసముద్రము, 5వది ఆర్కిటిక్ మహాసముద్రము. సముద్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే ఎర్ర సముద్రము, మధ్యధరా సముద్రము, ఉత్తర సముద్రము, లేకపోతే చైనా సీ కానీ లేకపోతే చైనా సముద్రం అని ఇలా కొన్ని సముద్రాలు మనం ఈ యొక్క మహాసముద్రాల్లో కూడా భాగాలుగా చెప్పుకుంటాం. ఈ యొక్క వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ సింబల్ కంపల్సరీగా క్లిక్ చేయండి. మరొక వీడియోలు ఇలా అంటే అనేక రకమైన వీడియోలు పెడుతూ ఉంటాను. మీరు ఎవరైతే ఈ యొక్క సబ్జెక్ట్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరీగా చూసి విని రాసుకుంటారని మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ అనండి. హ్యావ్ ఎ నైస్.